ఈశ్వర్ సాయి గురించి, మాధురి గురించి మీరు ఏమంటారన్న? యాక్చువల్లీ ఇది 4-5 డేస్ నుండి ఇదే జరుగుతుంది. ఎక్కడ పోయినా ఏ ఇంటర్వ్యూలో చూసినా అదే. ఈశ్వర్ సాయి ఇప్పుడే బయటికి వచ్చిండు, దాని గురించి చెప్పిండు కదా, తెలుసు కదా. అలాగే నేను ఆయన ఏమంటున్నా అంటే ఫోక్కి ఈ పర్సనల్ విషయాలకి సంబంధం లేదు. ఫోక్ ఈ వీళ్ళ పర్సనల్ అంటే ఫోక్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడిప్పుడే మంచి పేరు మాకు. అవును, దాన్ని ఖరాబ్ చేస్తున్నారు అని కొంతమంది చెప్తున్నారు. అది ఖరాబ్ చేయడం కాదన్న, ఓర్వలేని వాళ్ళు బయటి వాళ్ళు మా మీద ఒక బురద చల్లుతున్నారు. ఇప్పుడు సినిమాలని మన ఫోక్ సాంగ్స్ని పెట్టుకుంటున్నారు. సినిమా వాళ్ళు సినిమా చేసి అమ్మ ఇళ్ళకెళ్ళి ఫోక్లకి వెళ్ళిపోదాంపా అలా మంచిగా ఉంది అంటే 4 లక్షలు 3 లక్షలు పెట్టిన వాళ్ళు 4 కోట్లు 3 కోట్లు సంపాదించేటోళ్ళు ఉన్నారు. ఏక్సెక్ పాటలు ఉన్నాయి. ఈ ఫోక్ నుండి సినిమాలో పోయేటోళ్ళు లేరా? నాగదుర్గ పోయింది, హీరోయిన్ అయింది. బుల్లెట్బండి లక్ష్మణ్ సినిమా చేస్తున్నాడు, బబ్లు సినిమా చేస్తున్నాడు, కెమెరామ్యాన్ అయ్యాడు, కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో కొడుతున్నాడు, మదిని కొడతాడు, టోనీ హీరో అక్షిత్ వీళ్ళందరూ కిట్టు వీళ్ళందరూ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మేమందరం ఆ ఫోక్ నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చినాం. ఇప్పుడు పర్సనల్ విషయాలల్లో మా ఫోక్ వంట కడితే ఎట్లా అన్న? కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో బంద్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఆ అమ్మాయి బలైపోతుంది. అమ్మాయి బలైపోయింది, ఆ అమ్మాయి ఒక కోమాలో ఉంది. అసలు బయటికి రావాలంటే అమ్మాయి భయపడుతుంది. మేము ట్రై చేస్తున్నాం, న్యాయం చేస్తాం, అమ్మాయికి సాంగ్స్ ఇస్తాం, మళ్ళీ ఏదో విధంగా అమ్మాయిని ఒక పొజిషన్లో కూర్చోబెట్టాలనుకుంటాం. కానీ అబ్బాయి కాబట్టి తిరిగిండు కానీ బయట తిరుగుతాడు, కానీ అమ్మాయి అయితే తిరుగుతుందన్న. ఫ్యామిలీలో పోవాలి, చుట్టాలకు పోవాలి, ఫంక్షన్లలో పోవాలి, సాంగ్స్ కాడికి వస్తే ఎవడో కూడా మళ్ళీ ఏం నేను వార్తలు ఉన్నా ఇట్లా అంటారు. అదే పెద్ద అవమానమే కదా. అందుకే దీన్ని మనం ఈ మీడియా వాళ్ళు ఎవరైనా థంబ్నెయిల్స్ వేరే పెడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు. అయితే అమ్మాయి ఇంకా రోజు కుంగిపోతుంది. అది కొంచెం మనం అందరం దీన్ని ఆపేస్తే ఇంకా మీడియా వాళ్ళు వేరే సైడ్ డైవర్ట్ అయితే కొంచెం ఆ అమ్మాయి కూడా బయటకు వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి లైఫ్ బాగుంటుంది. అలాగే అమ్మాయి కూడా ఇప్పుడు కేసు పెట్టింది అని తెలిసింది. ఎంతవరకు నిజమో తెలియదు. ఇప్పుడు ఈశ్వర్ సాయి 2 సార్లు వచ్చిండు, పర్సనల్గా ఒకసారి చెప్పిండు, ఇంకో మీడియాకు చెప్పిండు. ఆయన నాది ఫ్రస్ట్రేషన్లో పోయినా ఇష్టపడేపోయినా అని చెప్పుడు కొన్ని మాటలు తప్పుగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ దాన్ని కూడా జనాలు అది చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే లాస్ట్కు బలైపోయింది మాధురి రాథోడ్ అన్న. ఒకటి మాట అడుగుతాను, అంటే ఆయనే చెప్పినాయి, వాళ్ళు చెప్పిన మాటలే. మనం అంటే ఫోక్ ఇండస్ట్రీ సంబంధం లేదు ఇక్కడ. ఈశ్వర్ సాయి, మాధురి, శరణ్య, వీడియో తీసిన అమ్మాయి పేరు ఉంది, వాళ్ళ అక్కను సంథింగ్ అన్నారు, విశాల్, ఇవన్నీ మాట్లాడతాం వీళ్ళ గురించి. ఈశ్వర్ సాయి దొరకడం జరిగింది, ఆయన వాష్రూమ్ లో ఉన్నాడు, అమ్మాయి బెడ్ మీద ఉంది, ఈయన వచ్చి రచ్చ చేయడం జరిగింది. వీడియో ఫస్ట్ ఇచ్చింది ఎవరన్నా? ఇవాళ మీడియా అని చాలా ఈశ్వర్ సాయి కూడా అంటున్నాడు, మీ వల్ల మా జీవితాలు నాశనమైందని. మీడియా వాళ్ళు వెళ్ళేసి ఏమన్నా వాళ్ళకు ఫోకస్ చేసి తీశారన్న? వీడియో ఎవరు తీసారు ఫస్ట్? వాళ్ళతో వచ్చిన ఆమెను తీసి, వాళ్ళ అక్కట, శరణ్య వాళ్ళ అక్క. అంటే వాళ్ళకి ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది. వాళ్ళ భార్యకు లేని ఎగ్జైటింగ్, వాళ్ళకి లేని ఎగ్జైటింగ్, ఈ అమ్మాయికి ఎక్కువ ఎగ్జైటింగ్. క్రష్ ఉండేనా ఇది ఈశ్వర్ సాయి? అదే డౌట్ వస్తుంది. ఈశ్వర్ సాయి మీద ఇంతమంది క్రష్ ఉందేమో, లవ్ ఉండేమో, బ్రేకప్ అయితే ఆమెనే పట్టించింది అంటారు. అదే కదా అంటే అనేది మీడియా అని అంటారు. ఈశ్వర్ సాయి కూడా ఎండ్లో అదే చెప్పాడు, దండం పెడతా మా వీడియో ఫస్ట్ ఎవరు వదిలేరు? వాళ్ళ ఇంట్లో వీడియో ఎవరు షూట్ చేసిర్రు? వాళ్ళే షూట్ చేసిర్రు కదా. ఇవాళ ఈశ్వర్ సాయి కొత్త వీడియో పెట్టడం జరిగింది. ఏమని పెట్టాడు ఈశ్వర్ సాయి? నేను వాష్రూమ్కి వెళ్ళాను, వాష్రూమ్ వాడుకున్నాను అని అన్నాడు. అర్ధరాత్రి అంటే ప్రొడ్యూసర్, మీకు అడుగుతా, ఏ ప్రొడ్యూసర్ కూడా ఒక మంచి రూమ్ ఇచ్చే కెపాసిటీ లేడా ప్రొడ్యూసర్? మళ్ళీ ఎలా వెళ్ళాడు? అమ్మాయి బాత్రూమ్కి ఎట్లా వెళ్ళాడు? మీకు అడుగుతాను, తప్పుగా అనుకోకండి. లేదు, అందరు తెలిసింది కావాలని వాళ్ళు లోపలనే ఉన్నారు కదా ఇద్దరు. కొంతకాలం రిలేషన్ ఉన్నది చెప్పిండు కదా, కొంతకాలం రిలేషన్ లో ఉన్నారు. ఇది పక్కడబంది ప్లాన్ చేసినన్న. కొంతమంది అంటారు ఆ అమ్మాయి దగ్గర పైసలు తీసుకున్నారు, ఇదంతా డ్రామా, వాళ్ళ భార్య, వీళ్ళందరూ అంటారు. ఏది నిజమో ముందు తెలుస్తుంది అన్న. ఇప్పుడు నిజాలు తెలియని మనం మాట్లాడలేము. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చో లేదా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే దాని గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు థింక్ చేస్తున్నారు, మీడియా వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ థింక్ చేస్తున్నారు. ఇప్పుడు మాధురి నాతో స్టార్ డమ్ అయిపోయింది అమ్మాయి, ఇట్లా సెలబ్రేట్
ఇప్పుడు ఇంకా సింపతి వచ్చేసింది అమ్మాయి మీద. నేను పెళ్లి చేసుకుంటా అన్నాను, నేను ఎవరు లేకుండా నేను ఉన్నా అంటున్నారు. ఇంటర్వ్యూలో చూస్తారా, చిన్న చిన్న షార్ట్ వీడియో చూస్తారా అంటే ఇంకా ఫాలోయింగ్ పెరిగిపోయింది అమ్మాయి ఇన్నోసెంట్ గా ఇలా చెంప మీద పట్టుకొని అలాగే అసలు ఏం జరుగుతుంది, అసలు ఏమైతుంది ఆమెకు అర్థం కాల. ఆ పొజిషన్ లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అయ్యింది. నేను అనేది అట్లా కాదు. ఇవాళ ఈశ్వర్ సాయి వచ్చేసి శుద్ధపూసలాగా నేను వాష్రూమ్ కి వెళ్ళాను, అక్కడ ఏం జరిగింది చెప్పాను. నువ్వు ఇప్పుడు వాష్రూమ్ మనం ఇద్దరమే ఉన్నామన్నా, ఇప్పుడు మనం తాగుతలేము, వాడు వచ్చి ఇప్పుడు మనకు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నా తాగుతున్నారు, మీరు ఇక్కడ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు అంటే నువ్వు తప్పు చేయనప్పుడు మనం ఇద్దరం ఎట్లా రియాక్ట్ అవుతాం? ఎవర్రా ఎక్కడ చూసినావురా చూపెట్టని మనం అక్కడ అడగమా? ఈయన ఉట్టిగా ఏం జరగనప్పుడు, ఎలాంటి ఉద్దేశం ఈశ్వర్ సాయిలో తప్పు లేనప్పుడు వాళ్ళ అంటే అమ్మాయి అంటే స్టన్ అయిపోయింది. ఏంద్రా వీడు వచ్చిండో ఏదో సంథింగ్ ఉన్నది, కానీ వీడైతే భార్యనే కదా, ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు ఈ వీడియో తీస్తున్నా ఒక్క మాట ఎందుకు అనలేదు ఈశ్వర్ సాయి? కరెక్ట్. వాష్రూమ్ యూజ్ చేసినప్పుడు నువ్వు తప్పు చేయనప్పుడు, నీకు ఎలాంటి ఉద్దేశం లేనప్పుడు నువ్వు ఎందుకు ఏం మాట్లాడుతావు? వీడియో ఎందుకు తీస్తున్నావు? జస్ట్ నేను వాష్రూమ్ కి వచ్చిన డైలాగ్ ఆ రోజు ఎందుకు అనలేదు? కరెక్ట్. ఇప్పటి వరకు ఇట్లాంటి క్వశ్చన్ ఎవరు మాట్లాడలేదు, మీరు అడిగారు కరెక్ట్. అది గట్టిగా మగోడు కాబట్టి ఏంది నా ఇష్టంగా వచ్చినా ఎందుకు ఇట్లా చేస్తున్నా, వీడియో తీయద్దు, అమ్మాయి ప్రాబ్లం అయితే ఆయన గట్టిగా మాట్లాడవచ్చు. గట్టిగా మాట్లాడు. తప్పు చేసి కాబట్టి భయపడ్డాడు. ఇక